My precious children of God, I welcome all of you to this program and I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. Today we are going to meditate the promise verse from Isaiah chapter 30 verse 21. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనంలో ఉన్న వాగ్దానమును నేడు ధ్యానించబోతున్నాము. Your ears shall hear a word behind you saying, this is the way, walk in it, whenever you turn to the right hand or whenever you turn to the left. యెషయా 30:21 ప్రకారము, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును అని ప్రభువు సెలవిస్తున్నాడు. Our Lord Jesus Christ led a life of example before all of us. మన ప్రభువైన యేసుక్రీస్తు మనందరి ఎదుట ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించి ఉన్నారు. If you read Mark 1:35, we read that early in the morning he will go in the wilderness and sought the Lord, his Father. మార్కు 1:35 ప్రకారం పెందలకడనే యేసయ్య లేచి అరణ్యమునకు వెళ్లి తండ్రిని ప్రార్థన చేస్తూ And the వెదికేవారు. Father will speak to him. తండ్రి ఆయనతో మాట్లాడుతూ ఉండేవారు. This is the way, walk in it. ఇదే త్రోవ, దీని అందు నడువు అని. Hallelujah. హల్లెలూయా. My precious friends, do the same thing. ప్రశస్తమైన స్నేహితులారా, మీరు కూడా అదే Get చేయండి. up early in the morning. పెందలకడనే లేవండి. Kneel down and look to the Lord. మోకరించి ప్రభువు వైపు చూడండి. Lord, here I am. Teach me what I should do. ప్రభువా, నేను ఇక్కడున్నాను, నేనేం చేయాలో నాకు నేర్పించండి అని అడగండి. And he will say, this is the way, walk in it. ఇదే త్రోవ, దీనిలో నడుము అని ప్రభు చెప్తాడు. What a glorious life it is, my precious friends. ఎంత మహిమోన్నతమైన జీవితము అది కదా స్నేహితులారా. Deuteronomy chapter 30 verse 20, our forefathers like that. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 20వ వచనంలో మన పితరులు కూడా అదే విధముగా చేసి ఉన్నారు. If you read Psalm chapter 27 verse 1, David sought the Lord like that. 27వ కీర్తన మొదటి వచనంలో దావీదు భక్తుడు ప్రభువును అదే విధంగా వెతికి ఉన్నాడు. He says, the Lord is the strength of my life. యెహోవా నా బలమై ఉన్నాడు అని అతను చెబుతూ ఉన్నాడు. If you read Isaiah 64 verse 4, it says, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనం ప్రకారము, for since the beginning of the world, men have not heard or perceived by the ear, nor has the eye seen any God besides you, who acts for the one who waits for him. తన కొరకు కనిపెట్టు అని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు, అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. My friends, do you have the practice of waiting in the presence of God? ప్రియ స్నేహితులారా, ప్రభు సన్నిధిలో కనిపెట్టే అలవాటు మీకు ఉన్నదా? What time you get up in the morning? ఉదయమున ఏ సమయానికి మీరు లేస్తారు? Is it 10 o'clock in the morning? 10 గంటలకి మీరు లేస్తారా? My friends, check up your life. ప్రియ స్నేహితులారా, మీ జీవితాన్ని పరీక్షించుకోండి. Seek him with all your heart. మీ హృదయం అంతటితో ప్రభువును వెదకండి. Just like Jesus seek him early in the morning. యేసు వలె పెందలకడనే ఉదయాన్నే వెదకండి. Hallelujah. హల్లెలూయా. Your life will be full of God's presence. మీ జీవితం ప్రభు సన్నిధానముతో నింపబడుతుంది. And he will teach you where to go, what to do, how to do things. Everything will teach you. మీరెక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో అన్ని విషయాలను ప్రభువే మీకు దగ్గరుండి నేర్పించి And నడిపిస్తాడు. he will make your life a blessed one. మీ జీవితాన్ని దీవెనకరముగా ఆయన మారుస్తాడు. Shall we commit our lives right now before him? మన జీవితాలను ఇప్పుడే ఆయనకు సమర్పిద్దామా? Father, thank you, Lord, for the wonderful presence. తండ్రి, నీ అద్భుత సన్నిధానానికై వందనాలయ్యా. Speak to every one of your children. నీ ప్రియ బిడ్డలందరితో మాట్లాడండి. Those who do not have practice of seeking you in the morning, Lord, give them the grace, Father. ఉదయాన్నే నిన్ను వెదికే అలవాటు ఎవరికైతే లేదో అటువంటి వారికి నీ కృపనివ్వండి ప్రభువా. Wake them up early in the morning. ఉదయాన్నే వారిని లేపండి తండ్రి. Let them seek you with all their heart. హృదయమంతటితో నిన్ను వారు వెదుకుదురుగాక. And receive God's anointing and God's abundant blessings, Father. దేవుని అభిషేకాన్ని, అత్యధికమైన ఆశీర్వాదాలను పొందుకొందురుగాక. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Precious, yes, Pragna,
Thank you for your thank offering, which is a blessing to millions of people. లక్షలాది మంది కొరకై దీవెనకరముగా ఉండులాగున కృతజ్ఞత కానుకను సమర్పించి ఉన్న అమూల్యమైన మీకు వందనములు తెలియచేయిచూ ఉన్నాను. According to Psalm 34:10, those who seek the Lord lack no good thing. 34వ కీర్తన 10వ వచనం, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. Father, bless Pragna with a good job. Every debt be gone. Let them be free and be blessed. Lord, give her a precious, blessed future according to your plan. Establish her quickly, Lord, and everything be perfected in her life. తండ్రి, వీరికి మంచి ఉద్యోగమును అనుగ్రహించి ఆశీర్వదించండి. ప్రతి విధమైన రుణము వెళ్ళిపోవునుగాక, వారు విడుదల పొంది ఆశీర్వదించబడుదురుగాక. ప్రభువా, ప్రశస్తమైన ఆశీర్వాదకరమైన భవితవ్యమును ప్రభువా మీ ప్రణాళిక ప్రకారం అనుగ్రహించి వారిని మీరు స్థిరపరచండి. తమ జీవితంలో సమస్తమును మీ ప్రణాళిక ప్రకారం పరిపూర్ణము కావడానికి సహాయము చేయండి. Lord, bless Avani with wisdom and great success and a golden future. ప్రభువా, వీరికి జ్ఞానమును, గొప్ప సాఫల్యతను, సువర్ణమయమైన భవితవ్యమును అనుగ్రహించి ఆశీర్వదించండి. Pranay, let the memory power come back in Jesus' name. Let him be healed in Jesus' name. Let him have a job, Lord. Let there be divine deliverance in his life and establishment in his family life by the power of God. వీరికి జ్ఞాపక శక్తి యేసు నామములో తిరిగి వచ్చును గాక, యేసు నామములో స్వస్థపరచబడుదురు గాక. వీరికి ఉద్యోగము కలుగును గాక. దైవికమైన విడుదలను వారి జీవితంలో వారికి మీరు అనుగ్రహించండి. వారి కుటుంబ జీవితమును దైవ శక్తి ద్వారా మీరు స్థిరపరచండి ప్రభువా. Mrs. Pushpalata's back be healed. Let every bondage go. Have divine peace. వీరి యొక్క నడుము స్వస్థపరచబడును గాక, ప్రతి బంధకము వెళ్ళిపోవును గాక, దైవికమైన శాంతి వీరికి కలుగును గాక. And Brother Prabhakar have salvation. సహోదరునికి రక్షణను అనుగ్రహించండి. And Devarsh have wisdom. వీరికి జ్ఞానమును అనుగ్రహించండి. Mrs. Sureka, blessing in the family, have divine protection in Jesus' name. వీరికి దైవికమైన భద్రతను, కుటుంబంలో ఆశీర్వాదమును అనుగ్రహించండి ప్రభువా. యేసు నామములో ప్రార్థన చేయిచు ఉన్నాము తండ్రి. Amen. God bless you.